కోసం అన్న వస్తున్నాడు. అవును, సుదీర్ఘ కాలం తర్వాత ప్రచార పర్వంలోకి దిగబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన సోదరుడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్ చిరంజీవి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే తమ్ముడు పవన్ పోటీ చేసిన పిఠాపురం నుంచి క్యాంపెయినింగ్ చేయనున్నారు. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు పలువురు జనసేనాని తరపున ప్రచార పర్వంలో పాల్గొనగా ఇప్పుడు ఏకంగా బాస్ దిగుతుండడంతో రాబోయే రోజుల్లో సీన్ ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం మరింత హోరెత్తనుంది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు పార్లమెంట్ ఎలక్షన్లు ఉండటంతో అన్ని పార్టీలు గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని మోత పుట్టిస్తున్నాయి. మరోసారి విజయం సాధించేందుకు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుండగా కూటమి తరపున చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలు ఆయా ప్రాంతాల్లో క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికల ప్రచారం మరింత హోరెత్తబోతోంది. అవును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మే 5న పిఠాపురంలో ప్రచారం నిర్వహించనున్నారు అన్నయ్య చిరంజీవి. నిజానికి గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, అనంతరం రాజ్యసభ సభ్యత్వం పొంది కేంద్ర మంత్రి అయ్యారు మెగాస్టార్. పదవీ కాలం అయిపోయిన తర్వాత నుంచి సినిమాల్లో బిజీ అయ్యారాయన. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేయకపోయినా ఏ పార్టీకి అనుకూలంగా లేదంటే ప్రతికూలంగా కానీ ఇప్పటి వరకు మాట్లాడలేదు చిరంజీవి. అలాంటిది ఇటీవలే ఆయన ఏపీలోని కూటమికి అనుకూలంగా మాట్లాడి ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారారు మెగాస్టార్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబుకు తన మద్దతు ప్రకటిస్తూ ఇటీవలే ఓ వీడియోను విడుదల చేశారు చిరంజీవి. దీంతో ఆ వీడియో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. వైసీపీ నుంచే కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తాయి. నైతికంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూటమికి ఎలా మద్దతు తెలుపుతారంటూ హస్తం పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. అయితే ఈ విమర్శలపై కొంచెం కూడా స్పందించలేదు చిరంజీవి. ఇలాంటి పరిస్థితుల నడుమ మే 5న పిఠాపురం అసెంబ్లీ స్థానం పరిధిలో పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రచారం చేసేందుకు చిరంజీవి వస్తున్నారంటూ జనసేన నేతలు చెబుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ప్రచారానికి రానుండడం, అందులోనూ పిఠాపురం బరిలో ఉన్న తన సోదరుడు పవన్కు మద్దతు ఇవ్వాలని కోరనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ తరపున ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు వంగ గీత. ఆమె తరపున ప్రచారం నిర్వహించిన మెగాస్టార్ నాటి ఎన్నికల్లో ఆమెను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దీంతో వంగ గీత కృషికి తోడు చిరంజీవి పేరు అన్నీ కలిసి వచ్చి ఆమె విజయం సాధించారు. సరిగ్గా ఇప్పుడు గతంలో మాదిరిగానే వంగ గీత ప్రస్తుతం పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో నిలిచారు. మరోవైపు పోటీ చేస్తోంది తన సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్. దీంతో చిరంజీవి ప్రచారానికి రానుండడమే కాదు, ఎలాంటి విమర్శలు చేస్తారన్న దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది.